హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే సూపర్ కాంబినేషన్ అయిన చింతకాయలు అండ్ కట్టిపరుగుల కూర ఎలా చేసుకోవాలో. ముందుగా ఒక దాకలో కూరకి కావాల్సిన కట్టిపరుగులు తీసుకుని దాన్ని నీట్గా వాటర్తో వాష్ చేసేసి తర్వాత దానికి ఉన్న పొలుసు అంతా కనిపిస్తున్న విధంగా అయితే తీసేసి నీట్గా ఒక్కొక్క చేపని కట్ చేసుకుని తర్వాత క్లీన్ చేసేసి ఒక దాకలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ దాకలోకి కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ ఉంటే సాల్ట్ కానీ వేసేసి కనిపిస్తున్న విధంగా అయితే నీట్గా మనం వాటర్లో అయితే వాష్ చేసేయాలన్నమాట. అప్పుడు కొద్దిగా నీచు వాసన అయితే పోతుంది కట్టి పరుగులు. ఇప్పుడు ఎలా కడిగిన ఈ చేపల్ని మళ్ళా ఒక దాకలోకి అయితే తీసుకోవాలి. మళ్ళీ ఒక దాకలో తీసుకుని అందులో వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి అయితే వాష్ చేసేయాలి. మనం ఈ చేపల్ని ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది స్మెల్ లేకుండా. తర్వాత ఒక గచ్చు మీద కనిపిస్తున్న విధంగా ఈ చేపలను అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలన్నమాట. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని క్లీన్ చేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ లో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ చింతకాయలు అయితే తీసుకోవాలి. చింతకాయలు కనిపిస్తున్న విధంగా లోపల ఉన్న సీడ్ ని తీసేసి చిన్న చిన్న ముక్కల కింద అయితే బ్రేక్ చేసుకుని ఒక ప్లేట్ లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని అందులోకి కనిపిస్తున్న విధంగా ఉల్లిపాయలు వేసుకుని తర్వాత దీంట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుని తర్వాత దీంట్లో ముందుగా మనం బ్రేక్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలు ఉంటాయి చూసారా, అవి అయితే వేసుకోవాలి. అవి వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం అయితే వేసేసుకుని మొత్తం అన్ని మిక్సీ పట్టించేస్తే కనిపిస్తున్న విధంగా పేస్ట్ లాగా వస్తుంది అనమాట. ఒక ప్లేట్లో అయితే ఈ పేస్ట్ తీసుకుని తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయిలో కనిపిస్తున్న విధంగా ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది చూసారా, ఆ పేస్ట్ అయితే వేసేయాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీని అందరికీ పట్టేంత వరకు ఆయిల్. ఇప్పుడు ఈ దాకలోకి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి చూసారా, ఆ చేప ముక్కలు అయితే ఇందులోకి అయితే వేసేసేయాలి. సో ఇలాగ మనం మొత్తం అన్ని వేసేసుకుని చేత్తో మొత్తం ఈ చేపలన్నిటికి ఈ పేస్ట్ బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కలిపినప్పుడు మాత్రం ప్రతి చేపకు పట్టేలాగా కలిపి ఇప్పుడు ఈ చేపలన్నిటిని కనిపిస్తున్న విధంగా హత్తుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇందులో మిక్స్ అయ్యేంత వరకు మనం చేత్తో అయితే కలుపుకోవాలి. అండ్ మనం గరిటెతో కలిపితే మొత్తం బ్రేక్ అయిపోతాయి అనమాట ఈ చేప ముక్కలు. సో అందుకే కనిపిస్తున్న విధంగా అయితే ఒకసారి మనం ఈ వాటర్ కి ఫ్లేవర్ పట్టేంత వరకు కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఈ దాకను మొత్తం స్టవ్ మీద పెట్టి ఒక లిడ్ తో క్లోజ్ చేసి ఇంచుమించుగా అరగంట పైగా ఉడికేంత వరకు ఈ చేప ముక్కల్ని ఉంచి తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే వేడి వేడి చింతకాయ కట్టెపరిగ కూర అయితే రెడీ అయిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.